బండి సంజయ్ కుమార్ కి పరువు నష్టం జరిగిందని చెప్పి చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యాదవ అసలు పరువు నష్టం వేయాల్సింది ఎవరి మీద? మీ మీద వేయాలి. బేసిక్ సెన్స్ ఉండదు. నా కొడుకు కేసులో నా పేరు వాడి నన్ను బదనాం చేస్తున్నారు, రాజకీయంగా కుట్ర చేస్తున్నారు నా మీద అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళకి కొంత ఒక 3-4 మెయిన్ స్ట్రీమ్ మీడియాలకి నోటీసులు పంపించడం జరిగింది. బేసిక్ సెన్స్ ఉండదు. ఫోటో బ్లర్ చేయకుండా ఒక పైశాచిక ఆనందం పొందిరు మీ టీము. అది ఎన్ని దారుణాలు సార్. అది బీజేపీ వాళ్ళ లేకపోతే మీ సొంత సోషల్ మీడియానా అనేది పక్కన పెడితే మీకు సంబంధించిన వాళ్ళు మైనర్ నువ్వు నిజంగా నేషనల్ మీడియా మీద మీరు ఎందుకు పరువు నష్టం వేయలే? నేషనల్ మీడియా అంటే మీకు భయం అవుతుందా? లెక్కనిస్తాను భయం మీ మీద వేసింది. తర్వాత ఎవరు వీటి మీద పరువు నష్టం వేసే దమ్ముందా బండి సంజయ్కి? ఈ నేషనల్ పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అని చెప్పి నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. న్యాయం ఉండాలి ఇక్కడ. యూట్యూబ్ ఛానల్ అనగానే ఇక కేసు ఇప్పుడు తెలంగాణ ఈ కేసులో ఎవరెవరు అమ్ముడు పోయారు బండి సంజయ్? అప్పుడు ఎవరు నాయుడు గారు మీరు చేసే తప్పు. బండి సంజయ్ కుమారుడి కేసులో పోక్సో కేసుని హనీ ట్రాప్ గా చిత్రీకరించారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఫోటో బ్లర్ చేయకుండా ఒక పైశాచిక ఆనందం పొందిరు మీ టీము. అది ఎన్ని దారుణాలు సార్. వాళ్ళే మళ్ళీ వాళ్ళు బండి సంజయ్ పేరు వాళ్ళే హనీ ట్రాప్ లో బండి భగీరథ అని చెప్పి తమ్నెయిల్స్ పెడతారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. బండి సంజయ్ కుమార్ కి పరువు నష్టం జరిగిందని చెప్పి చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యాదవ అసలు పరువు నష్టం వేయాల్సింది ఎవరి మీద? మీ మీద వేయాలి. బేసిక్ సెన్స్ ఉండదు. నా కొడుకు కేసులో నా పేరు వాడి నన్ను బదనాం చేస్తున్నారు, రాజకీయంగా కుట్ర చేస్తున్నారు నా మీద అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళకి కొంత ఒక 3-4 మెయిన్ స్ట్రీమ్ మీడియాలకి నోటీసులు పంపించడం జరిగింది. బేసిక్ సెన్స్ ఉండదు. అది బీజేపీ వాళ్ళ లేకపోతే మీ సొంత సోషల్ మీడియానా అనేది పక్కన పెడితే మీకు సంబంధించిన వాళ్ళు మైనర్ నా కొడుకు కేసులో నా పేరు వాడి నన్ను బదనాం చేస్తున్నారు, రాజకీయంగా కుట్ర చేస్తున్నారు నా మీద పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అని చెప్పి నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు.